కాబట్టి డబ్బుంటేనే కాపురం సాగుద్ది అనుకుంటే అది తప్పు. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు మీకు ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులైనటువంటి బిల్‌గేట్. బిల్‌గేట్ అపర కుబేరుడు. ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో బిలియనీర్స్‌లో ఈయన కూడా ఒకడు బిల్‌గేట్. అత్యంత సంపన్నుడు. ఆయన భార్య పేరు మెలిండా. 27 సంవత్సరాలు కాపురం చేశారు ఇద్దరు. ముగ్గురు పిల్లల్ని కన్నారు. ముగ్గురు పిల్లల్ని కన్నారు. ఒకడికి 25 సంవత్సరాలు, ఒకరికి 18 సంవత్సరాలు, ఒకరికి 20 సంవత్సరాలు అట్లా ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళు మరి ఏమైందో తెలీదు గానీ వాళ్ళిద్దరూ విడిపోయారు. ఈ మధ్య కాలంలోనే ఒక 4 సంవత్సరాల క్రితం. అంత పెద్ద ఫ్యామిలీ. మళ్ళీ వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈయనకున్న ఆస్తి 3.69 లక్షల కోట్లున్నాయట ఆస్తులు. 3.69 బిలియనీర్ కదండి. చాలా పెద్ద నేనెప్పుడో చూశాను చాలా ఏళ్ల క్రితం. ఆయన డబ్బులు లెక్క పెడితేనట రూపాయల నోట్లలో లెక్క పెడితే చంద్రమండలం వరకు వెళ్తాయంట. ఆయన డబ్బుని ఇలా పేర్చుకుంటూ పోతే. రూపాయి, రూపాయి, రూపాయి దండలు కట్టేటి పెడితే గనక ఎన్ని లక్షల కిలోమీటర్లు ఉందండి? 5 లక్షల కిలోమీటర్లో ఏమో ఉంటది. భూమి నుంచి చంద్రుడి దగ్గరికి. అంత దూరం ఇది చేయొచ్చు. ప్రతి భారతీయ పౌరుడికి ఆయన డబ్బును పంచితే ఒక ఫర్ హెడ్ రూ. 400 వస్తాయట. అంత డబ్బున్నవాడు. కానీ ఏమైందో తెలియదు. వివాహ వ్యవస్థలో ఫెయిల్ అయిపోయాడు. ఎంత బాధాకరమైన విషయం చూడండి. అలాగే ఇంకొక ఆయన అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ అనేటువంటి ఆయన కూడా 2019లో భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి విడిపోయారు వాళ్ళు కూడా. ఇట్లా ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రపంచానికి ఈ ప్రపంచంలో వివాహ వ్యవస్థ మాత్రం బీటలు వారిపోయింది. మన దేశంలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా యాక్టర్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ వ్యవస్థలు దారుణంగా అయిపోతున్నాయి. కానీ క్రైస్తవ బిడ్డలమైన మనం, ఆయన పిల్లలమైనటువంటి మనం, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా కుటుంబ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో దేవుని బట్టి కట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.